BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి భార్య అకాల మరణం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక్కడికి చాలామంది చొప్పదండి నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మొదట ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారు. ప్రస్తుతం మనం ఆల్వాలోని పంచశీల కాలనీ ఇంటి వద్ద ఉన్నాం. భౌతిక గాయాన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకురావడం జరిగింది. చొప్పదండి నుంచి కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు అక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చారు మీరు చొప్పదండి? మేము పొద్దున 7 గంటల వరకు వచ్చినాం సార్. ఎందుకు ఇట్లా సడన్గా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? అయితే వారు కాన్ఫరెన్స్లో కాస్త బిజీ ఉన్నారు. అయితే మొన్ననే ఒక వారం రోజుల కింద తీర్థయాత్రకు వచ్చిండ్రు. తిరుపతి, కాశీ, కంచి అవన్నీ తిరిగి వచ్చిండ్రు. కానీ మంచిగా అన్యూన్యంగా కలిసిమెలిసి ఉండేటోళ్ళే. మరి ఏం ఇబ్బంది వచ్చిందో తెలియదు. సరే 2 సార్లు ఓడిపోయింది కాబట్టి మొన్న గెలవడం జరిగింది కాబట్టి కొంచెం ఏమైనా ఫైనాన్షియల్ క్రైటీరియాస్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. మాకు ఏసీబీ గారు చెప్పేది ఏంటంటే తనకి రూపదేవి గారికి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కడుపు నొప్పి తీవ్రతరం అవ్వడం వల్ల నిన్న ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. మీకు ఏమన్నా అట్లా ఇన్ఫర్మేషన్ చెప్పారా ఎమ్మెల్యే గారు? మామూలుగా అయితే అప్పుడప్పుడు ఆమె అనారోగ్యానికి గురవుతుంది. కానీ ఇంత సీరియస్గా ఉంటుందని ఎప్పుడు మాకైతే తెలియదు. చాలా మంచిది. మాకు కూడా మొన్న అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్ ఇనాగ్రేషన్ అప్పుడు కూడా రావడం జరిగింది. మా అందరికీ టీలు టిఫిన్లు కూడా పెట్టడం జరిగింది. మాతో అందరితో కూడా బాగానే మాట్లాడింది. ఆమె కూడా చాలా మంచిది. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటూ ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా PhD చేసినారు. ఆమె ఉన్నవారు ఇక్కడ యూనివర్సిటీలో కూడా క్లాస్మేట్స్ చదువుకుంటప్పుడు కూడా వారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంకా మీరు కూడా మేము చెప్పదండి, టౌన్ ప్లాంట్ చెప్పదండి. చొప్పదండికి వస్తుంటారా ఇద్దరు? రమాదేవి గారు ఎమ్మెల్యే వస్తారు, వస్తుంటారా? అంటే తక్కువ. ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాంపస్ ఓపెనింగ్ అయితే వచ్చారు. అంటే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఆమె ప్రభుత్వ టీచర్ కాబట్టి రాజకీయాల్లో పాల్గొనొద్దు కాబట్టి ఆమె రాదు. ఈయన మాత్రం రెగ్యులర్గా వస్తూ ఉంటాడు. హైదరాబాద్కి వస్తాడు, కరీంనగర్కి వస్తాడు. వాళ్ళే ఊరు ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల జిల్లా అక్కడ కూడా వస్తారు. మంచిగా కలిసిమెలిసి ఉంటారు. దాదాపు ఇప్పుడు వాళ్ళకు పిల్లలు కూడా బాబు 12 ఏళ్ళు ఉండొచ్చు. అంటే వాళ్ళ దాంపత్యం కూడా 15 ఏళ్ళు అవుతుంది కదా. అంత అట్లా ఇన్సిడెంట్ నిన్న నైట్ జరిగింది కదా, అప్పుడు ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఉన్నారు. యాక్చువల్గా అక్కడ ఒక పరామర్శ ఉండే, పొద్దున వస్తాను. నేను కూడా రెగ్యులర్గా మామూలుగా మేము ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఫోన్ చేస్తాం. నేను ఫోన్ చేస్తే కూడా రెగ్యులర్గా స్పందిస్తూ ఉండే. నిన్న స్పందించలేదు. అరే ఏమైంది, ఎప్పుడు ఫోన్ చేస్తే ఎత్తటోడి ఇవాళ ఎత్తలేదని అనుకున్నా. కానీ సరే ఇంకా వేరే ఏమైనా కార్యక్రమం ఉండొచ్చు కానీ అనుకున్నా. కానీ ఇది ఏదో డిస్కషన్స్ వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ ఇబ్బందిగా ఏదో మాటలలో నడుస్తూ ఉందని అనుకున్నా. అంతేగా వేరే ఏం లేదు. కానీ అది కామన్ కదా, భార్య భర్తలు అన్నప్పుడు లొల్లి అనేది ఇద్దరి మధ్యలో ఏదైనా ఉండడం అనేది సహజమే. కానీ వీళ్ళు అట్లా కూడా కాదు, ఎప్పుడు మంచిగానే కలిసిమెలిసి ఉంటారు. మరి ఎందుకు చేసుకునేది అనేది కూడా కాదు. ఆమె కూడా గవర్నమెంట్ టీచరు, నెలకు ₹1,00,000 దాకా సాలరీ వస్తుంది. అంత పెద్ద ఇబ్బంది కూడా ఏమి ఉండదు కదా. మీరు కూడా అక్కడ నుండి వచ్చినాం. ఆ నియోజకవర్గంలో ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి? మామూలుగా అనారోగ్య సమస్యల గురించే అని తెలుసు ప్రజలందరికీ. దాదాపు అప్పుడప్పుడు అన్న కూడా అంటుండే ఆరోగ్యం బాగాలేదు వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రోగ్రాంలు ఉన్నప్పుడు అంటుండే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.